ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, దేవుని యందు ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన కీర్తనల గ్రంథం 118వ సంకీర్తన 24వ వచనము. ఈ దినము యెహోవా కలిగించినది, ఇందున మనము ఆనందించి సంతోషించుదాం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. ఈరోజు అంటే ఈ దినము మనం సంపాదించుకోలేదు, కానీ ఒక దీవెనగా దేవుడు మనకు ఈ నూతన దినాన్ని, నూతన ఆయుష్ని మనకు ప్రసాదించాడు. కాబట్టి నిన్న ఉన్న బాధలు అన్నీ మర్చిపోయి, రేపటి ఆందోళనలు కానీ, రేపటి విషయాలు కానీ పక్కన పెట్టి, ఈ రోజును దేవుడు మనకిచ్చిన బహుమతిగా స్వీకరించి దాని యందు ఆనందించాలని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం మన ఆనందానికి మూలం కావాలి. ఈ ఆనందం అనేది మన పరిస్థితుల మీద కాదు, కానీ దేవుని మీద ఆధారపడిన నిర్ణయం. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, మనం ఆనందించి సంతోషిద్దాం అని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాలతో, ఆశతో, కృతజ్ఞతతో జీవించమని ఈ వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిలోనూ మీరే మా ప్రభు అని మేము నమ్ముతున్నాం. ఆందోళనలు, భయాలు, నిరుత్సాహాలు మా హృదయాలను కమ్ముకోకుండా మీ ఆనందాన్ని మా హృదయాలతో నింపండి. ఈరోజు నీ చిత్తానుసారంగా జీవించేందుకు తగిన జ్ఞానం, బలాన్ని ప్రసాదించండి. ప్రతి క్షణంలో మిమ్మల్ని స్తుతిస్తూ మీ మీద ఆధారపడి నడిచే కృప మాకు దయచేయండి. యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.